డీటెయిల్స్ చూద్దాం. విశాఖ పరిధిలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల జీవీఎంసీలోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని కోట్లాది రూపాయల ఆస్తి అగ్నికి ఆహుతైంది. గత కొన్నేళ్లుగా వేసవికాలం వర్షాకాలం అనే తేడా లేకుండా తరచుగా ఎక్కడో చోట ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకుండా పెద్ద సంస్థలు కంపెనీలు నిర్మిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జూలై 29వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో ఉన్న యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగ వెలువడి సెల్లార్తో పాటు ఆసుపత్రి మొదటి 2 అంతస్తుల వరకు కమ్మేసింది పొగ. దీంతో రోగులు వారి బంధువులు ఆందోళన చెందారు. కొందరు సెల్ఫోన్ టార్చ్ సహాయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా పలువురు రోగుల బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రమాదం జరిగితే రోగులను బయటకు తరలించకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని రోగుల బంధువులు మండిపడ్డారు. మెడికవర్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం మరవక ముందే విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో 6వ ఫ్లోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 హిల్స్ అద్దాల బిల్డింగ్ లో సరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం దాటికి 7 హిల్స్ ఆసుపత్రి 6వ ఫ్లోర్లో ఆసుపత్రికి సంబంధించిన డాక్యుమెంట్లు సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయాయి. ఆసుపత్రిలో జరిగిన 2 ప్రమాదాలు ఒకెత్తైతే ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చే ప్రదేశం విశాఖపట్నం బీచ్ రోడ్. పర్యాటక ప్రదేశంలో అకస్మాత్తుగా ఎప్పుడూ రద్దీగా ఉండే డైనో పార్క్ ప్లేయింగ్ జోన్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పూర్తిగా డైనో పార్క్ మొత్తం మంటలకు దగ్ధమైంది. టైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా డైనో పార్క్ నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఫైర్ ఎన్ఓసీ కూడా లేకుండా ఎన్నో రోజుల నుంచి డైనో పార్క్ జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ మాత్రమే. సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. వీళ్ళు సర్టిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఫైర్ సేఫ్టీ కోసం పెట్టిన ఎక్విప్మెంట్స్ కూడా జీవీఎంసీకి సంబంధించిన ఫైర్ వింగ్తో కానీ ఫైర్ డిపార్ట్మెంట్ దాని యొక్క లిమిట్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించిన సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆడిట్ అనేది జరగాలి. సో ఇప్పుడు ఆ అధికారులందరికీ మేము ఆదేశాలు ఇచ్చాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలు, అదేవిధంగా ఏవైతే ఇలా చిల్డ్రన్స్ సంబంధించినటువంటి అమ్యూజ్మెంట్స్లో వాడే మెటీరియల్ అనేది ఫైర్ని పెంచేటువంటి మెటీరియల్ లాగా ఉంటుంది. మాట్లాడుతున్నాము, వాళ్ళైతే ప్రస్తుతానికి ఫైర్ ఎన్ఓసి లేదనే చెప్తున్నారు. యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ ఇన్స్పెక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో దానికి సంబంధించినటువంటి ఎవరు ఈ పరిధిలోకి వస్తారో చూసి వారికి సంబంధించినటువంటి యాక్షన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. విశాఖలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల మెడికవర్ 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల భద్రత ప్రశ్నార్థకంగానే మారింది. పర్యవేక్షణ లోపమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. నగరంలో ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.